నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ తాళరేవు మండలం పటవల జాతీయ రహదారి 216పై ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 3 మృతి. సొసైటీల అభివృద్ధికి చైర్మన్ అంతా కృషి చేయాలి సూచించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తెలంగాణలోని కల్లూరు మండలానికి చెందిన చండ్రుపట్లలో స్కై విజన్ డిజిటల్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన పేరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి కృష్ణప్రసాద్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి సూచించిన యాన విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణమూర్తి. యానంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో అనర్హులకు అడ్డుకట్ట వేసి స్థానికులకు అవకాశాలు దక్కాలన్నదే నా ఉద్దేశం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానం నియోజకవర్గంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో అనర్హులకు అడ్డుకట్ట వేయాలని స్థానికులకు అవకాశాలు దక్కాలనే నా ఉద్దేశమని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు వాటికి సంబంధించి అంశాలపై వివరించారు. ఎటువంటి రిజర్వేషన్ పొందని అగ్రవర్ణాలకు చెందిన వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలులోకి తెచ్చినందుకు దేశంలో పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కన్నా పుదుచ్చేరిలో ముందుగా దీన్ని అమలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్దేశంలో అయితే ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తుందో దాన్ని కొందరు తప్పుడు మార్గంలో వెళ్లి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. యానంలో పుట్టి పెరిగిన వారు తరతరాలుగా ఉన్నవారు ఇతర ప్రాంతాల నుండి ఈ ఊరిని నమ్ముకొని వచ్చిన వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వం ఇప్పటికే 4 సార్లు వినతులు ఇవ్వడం జరిగింది. యానం అగ్రవర్ణాల వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ నెల 7న సీఎం రంగస్వామి గవర్నర్ కైలాసనాథన్లకు సమగ్ర వివరాలతో వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కోసం భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఎటువంటి రిజర్వేషన్ పొందని వాళ్ళకి ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కంటే ముఖ్యంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానికి ప్రత్యేకమైన భారత ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందులో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ రిజర్వేషన్ 10% పెట్టిందో దాన్ని కొంతమంది తప్పుడు మార్గంలో వచ్చి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద జూలై 7వ తారీఖున మన చీఫ్ మినిస్టర్ గారికి అలాగే గవర్నర్ గారికి సర్టిఫికేట్ ఇవ్వడానికి ముఖ్యంగా యానంలో పుట్టి పెరిగిన వాళ్ళు, తాతల దగ్గర నుంచి ఉన్నవాళ్ళు, అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి అన్నీ వదులుకుని ఇతర రాష్ట్రాల్లో అన్నీ వదులుకుని యానంలో ఉండడానికి నివాసం ఉంటున్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారాగా అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దానికి టెన్షన్లో మాకు సర్టిఫికేట్ ఇస్తారా ఇవ్వరా అన్న విధంగా ఆ కుటుంబాలు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీ నుంచి అలాగే బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియాస్, అలాగే ఇంకా రెడ్లు కానీ చౌదరీస్ కానీ మిగిలిన ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. దీని మీద నేను ఆల్రెడీ ఇప్పటికే ఒక 3-4 రిప్రజెంటేషన్స్ ఇటు ప్రభుత్వానికి, పుదుచ్చేరి ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ నెల 7వ తారీఖున నేను ఇటు మన ముఖ్యమంత్రిని, గవర్నర్ కూడా కలిసి డీటెయిల్గా వారికి ఎటువంటి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండాలనంటే ఏం చేయాలన్న దాని మీద ఒక 2 పేజీల రిప్రజెంటేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో యానంలో 23 మందికి అసిస్టెంట్ పోస్టులు వస్తే పాండిచేరిలో ఉన్న వాళ్ళు యానం వాళ్ళు పట్టుకుపోతున్నారు. ఇది ఎంత దొంగ సర్టిఫికేట్లు అని చెప్పేసి పొలిటికల్ పార్టీస్ ఇక్కడ స్టేట్మెంట్లు అయ్యి ఇచ్చున్నారు. దానికి నేను రిప్లై ఇచ్చున్నాను. దాన్ని మెన్షన్ చేసి కూడా నేను ఈ రిప్రజెంటేషన్లో మెన్షన్ చేయడం జరిగింది.
అందులో ఒకళ్ళో ఇద్దరో ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జెన్యూన్ పర్సన్సే. భారత ప్రభుత్వం ఇచ్చిన విధంగా 8 లక్షల రూపాయల లోపున్న వాళ్ళకి, ఎటువంటి రిజర్వేషన్ పొందిన వాళ్ళకి అందరూ కూడా అర్హులే. అందులో ఎవరైనా ఒకటో రెండో కేసులు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎటువంటి స్వలాభాలకి తీసుకోకుండా పొలిటికల్గా కానీ, నా సైడ్ నుంచి కానీ, వేరే వాళ్ళ సైడ్ నుంచి కానీ రికమెండేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చే విధంగా చేయడానికి నేను ఒక ప్రపోజల్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి గవర్నర్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ, లాస్ట్ విజిట్లో మై చీఫ్ సెక్రటరీ, అలాగే సీఎం గారు, అలాగే లా సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ అందరితోటి వెల్ఫేర్ సెక్రటరీ తోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నిన్న 23వ తారీఖున సీఎం గారి సమక్షంలో రెవెన్యూ కలెక్టర్, లా సెక్రటరీ తోటి చాలా ఎక్కువగా టైము డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి అని 45 రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంటు ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఎవరెవరు యానంలో ఉన్నారో, ఎన్ని కులాలు వారు ఉన్నారో వాళ్ళ ఉండే వారికి అందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో 8 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు, అలాగే వారికి ఏమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూసీఎస్ కోటాలో వారు మాత్రమే వచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటు పాండిచ్చేరిలోనూ, యానంలో ఎక్కువ, అలాగే పాండిచ్చేరిలో కూడా రాబోయే ఈ కోటాల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్కి సంబంధించి, మెడిసిన్ సీట్ల కోసం కానీ, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా, తల్లిదండ్రులు ఉన్నట్టుగా ఆధారాలను క్రియేట్ చేసుకుంటూ ఆంధ్రాలో ఉన్న ఆధార్ కార్డును కానీ, ఓటు కార్డును కానీ, రేషన్ కార్డును కానీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉన్నట్టుగా ఆధారాలు క్రియేట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ సర్టిఫికేట్ పొందడానికి ప్రయత్నాలు అప్పుడే జరుగుతున్నాయి. కొంతమంది పొంది కూడా ఉన్నారు. అందుకని లోకల్గా ఉండే వాళ్ళు, ఇక్కడ ఆర్జన్స్, ఓసీ కమ్యూనిటీ, అలాగే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి 45 రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంటు ఎవరైతే అన్ని ఆధారాలతో ఉన్నారో వారికి ఒక లిస్టు రెడీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కలెక్టర్ గారు 45 డేస్లో కంప్లీట్గా ఫస్ట్ యానాన్ని చేయడానికి ఒప్పుకొని ఉన్నారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు జనరల్లో వస్తారు తప్ప ఈడబ్ల్యూసీ కోటాలో ఎవరు కూడా రారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే సర్వే చేసి పక్కాగా సర్వే చేసిందో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూసీ కోటాలో వస్తారు. ఇందులో ఆ నిబంధనలకి పైన వాళ్ళు జనరల్లో వస్తారు. ఎవరైనా కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే తప్పుడుగా పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జనరల్లోనే రావాలి తప్ప ఈడబ్ల్యూసీ కోటాలో రారు. దానికి నేను తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం కూడా హర్షించింది. రాబోయే 45 రోజుల్లో 2 నెలల లోపులోనే ఇది ఇంప్లిమెంటేషన్కి వచ్చిన వెంటనే యానం వాళ్ళకి, ముఖ్యంగా ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వస్తుందా రాదా అన్నది భయం లేకుండా ఆ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ మీ అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మీ వ్యక్తిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు చెందిన వారు 1964 తర్వాత యానం వచ్చి ఉంటే వారిని వలస ఎస్సీలుగా పరిగణించి ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వకుండా జనరల్ కేటగిరీగానే ప్రభుత్వం పరిగణిస్తుందని, అటువంటి వారిని ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు వీటికి సంబంధించిన అంశాలని ఆయన వివరించారు. 2001 తర్వాత వచ్చిన ఓబీసీలు, ఎంబీసీ, మైనార్టీ వర్గాల వారికి ఎలాంటి రిజర్వేషన్ లభించని పరిస్థితి ఉందని, పేదరికం, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం వల్ల రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉన్నత వర్గాలతో వీరు ఏ విధంగానూ వీరు పోటీ పడలేకపోతున్నారు. ఎటువంటి రిజర్వేషన్ పొందని వారికి భారత ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినందున సదరు కోటాలో వలస వచ్చిన ఎస్సీ, ఓబీసీ, ఎంబీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అనేకసార్లు వినతులు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఎస్సీ మైగ్రెంట్స్, అలాగే ఓబీసీ మైగ్రెంట్స్, ఎంబీసీ మైగ్రెంట్స్, అలాగే మైనార్టీస్ వారికి ఎవరైతే ఉన్నారో ఎస్సీ 1964 తర్వాత వచ్చిన వాళ్ళు మైగ్రెంట్స్ గాను, 2001 తర్వాత వచ్చిన ఓబీసీ అయినా, ఎంబీసీ అయినా, మైనార్టీస్ అయినా వాళ్ళందరినీ కూడా మైగ్రెంట్స్గా ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. వారు పేదవాళ్ళైనా కానీ వాళ్ళందరూ కూడా జనరల్లోనే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకు కుటుంబ పరిస్థితుల వల్ల వారు ఇతరులతో, ఉన్నతమైన కుటుంబాలతోనూ, డబ్బున్న కుటుంబాలతో, పిల్లలతో పోటీ పడలేక రిజర్వేషను పొందకపోవడం వల్ల వారిని ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎటువంటి రిజర్వేషన్ పొందని వారికి అని భారత ప్రభుత్వం పెట్టినప్పుడు
వీరికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి 30/10/2023 ఒక రికమెండేషన్ని, 21/6/2024 ఒక రికమెండేషన్ని, 6/1/2025 ఒక రికమెండేషన్ని, 4/3/2025 ఒక రికమెండేషన్ని, అలాగే 7/7/2025 ఒక రికమెండేషన్ని, అలాగే భారత ప్రభుత్వానికి 15/4/2025 ఒక రికమెండేషన్ని, అలాగే 21/6/2024 పుదుచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీస్ అందరి సమక్షంలో ఒక డిస్కషన్ అంతా కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత 10/1/2025 క్యాబినెట్ మీటింగ్కి వీరిని భారత ప్రభుత్వానికి పంపించడం కోసమని క్యాబినెట్ మీటింగ్కి వచ్చినా కానీ పూర్తి మెటీరియల్ లేకపోవడం వల్ల ఆ వేళ ఎజెండాని డిఫర్ చేస్తున్నారు. నిన్న దాని మీద ముఖ్యమంత్రికి అలాగే గవర్నర్కి ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసి కలెక్టర్ గారు అలాగే లా సెక్రటరీ అలాగే కన్సర్న్డ్ అధికారులందరితోటి ముఖ్యమంత్రి సమక్షంలో మీటింగ్ జరిగింది. రాబోయే ఆగస్టులో క్యాబినెట్ మీటింగ్కి దాని క్యాబినెట్లో అప్రూవ్ చేసి వీరు ఎస్సీ మైగ్రెంట్స్, ఓబీసీ మైగ్రెంట్స్, ఎంబీసీ మైగ్రెంట్స్, అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మైగ్రెంట్స్కి ఈ కోటాలో ఇప్పుడు వరకు ఉన్న ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వారందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చే విధంగా ఇది ఒక యానమని కాకుండా పాండిచేరి, కారైకాల్, మాహిలో కూడా ఉన్న వారికి ఏ కమ్యూనిటీస్ ఉన్నాయన్న దాని మీద యానం అడ్మినిస్ట్రేటర్కి, మాహి అడ్మినిస్ట్రేటర్కి, కాకినాడ కలెక్టర్కి అలాగే పాండిచేరి కలెక్టర్ కూడా దాన్ని రెడీ చేసుకుని ఏ కమ్యూనిటీ అనేది తీసుకుని క్యాబినెట్కి రెడీ చేయమని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీనికి ముందుగా నేను భారత ప్రభుత్వానికి తెలియజేశాను. అలాగే ఈ మైగ్రెంట్స్ అందరూ కూడా దగ్గరగా 6,000 సంతకాలతో ఇటు ప్రధానమంత్రికి కానీ అలాగే సెంట్రల్ మినిస్టర్కి కానీ పుదుచ్చేరి ఇందాక చెప్పినట్టుగా పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్కి, గవర్నర్కి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసి భారత ప్రభుత్వానికి ఈ ఫుల్ ప్లెడ్జ్డ్గా రాబోయే ఒక నెల రోజుల్లోనే ఇవన్నీ కూడా తీసుకుని ఆధారాలతో భారత ప్రభుత్వానికి వీరు పడుతున్న ఇబ్బందుల గురించి ఇక్కడ అప్రూవ్ చేసి భారత ప్రభుత్వానికి పంపించడానికి ప్రభుత్వం ఒప్పుకున్న అన్న విషయాన్ని సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణలోని కల్లూరు మండలానికి చెందిన చంద్రపట్లలో స్కై విజన్ డిజిటల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కై విజన్ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వరరాజుతో పాటుగా చంద్రపట్ల, గంగారం, కృష్ణాపురం, టేకులగూడెం, కండేకల్ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు, స్కై విజన్ ఆపరేటర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. Okay. సార్ ఒకసారి సరిపోతున్నారు. నమస్తే ఇట్లా నీకు సోదగా పోదు ఓకే అన్న కప్ప
ఏడు మీ సారా లేడానే ఎట్లా మరి మీ సారా నిన్నటి నుంచి చెప్తున్నా సార్, ప్రతిరోజు చెప్తున్నా పలానా టైంకి ఉండాలని. సత్యనారాయణ ఎక్కడ పోయాడు? వీడియో తీయండి మీరు. సార్ ఇటు చూడండి సార్. అలాగే వస్తుంది. సెట్టింగ్ కోసం డేటా అయిపోవడం అది ఇదే ఉండదండి. వైఫై కూడా మీరే ఇస్తారండి. మీ ప్యాకేజీలో మొత్తం ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. వైఫై ఇప్పుడు టీవీ కాక మరి ఫోన్ దగ్గర రావాలంటే మీకు యాక్చువల్గా ఇంట్లో ఫోన్ సిగ్నల్ లేదంటే వైఫై మీకు వైఫై మేము వైఫై వాడుతున్నాం. టీవీ కానీ అన్ని వైఫై ఇంట్లో మీరు పెట్టుకున్నాం అనుకో, మరి ఫోన్లోకి వచ్చేస్తాను. టీవీ వస్తుంది, ఫోన్ అదే ఇప్పుడు మీ టీవీ వైఫై మీకా ఆయన సింపుల్ గా చెప్పేస్తారు. మీరు పేరూరులో ఉన్నారు సార్, చంద్రబాబు అంటే ఈ 5 విలేజ్లే సార్. పేరూరుకి వచ్చినప్పటికీ వెంకటరాజు చేయాలి. పెట్టుబడి రాజొచ్చాడా? పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్ట రాజు అంటే సోనీలు శాంసంగ్ లో కాకుండా అంటే మిగిలిన కంపెనీలు ఎల్జీ కూడా ఉంటాయి. ఎంఐ కానీ OnePlus కానీ ఏదైనా మీరు ఎక్కడ ఉండే మా టెక్నికల్ ఓకే ఆల్ ది బెస్ట్. ఎక్కడ ఇక్కడ రోజు షాప్ చేసి అదే
జీరో పేదరికమే లక్ష్యంగా P4 రివాలిడేషన్ గ్రామ సభలు 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి అర్హులను వారి అవసరాల డేటా ప్రక్రియ ఆన్లైన్లో ఈ నెలాఖరు నాటికి అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మండల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా డివిజన్ మండల స్థాయిలో ఎంపీడీఓ 4 మున్సిపల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి P4 రివాలిడేషన్ గ్రామ సభల ద్వారా బంగారు కుటుంబాల అవసరాలు గుర్తింపు, ముఖ్యమైన కార్యనిర్వహణ, సూచికల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ సిస్టమ్ నందు వివరాల నమోదు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశగా అధునాతన సాంకేతికతను పరిపాలన విధానంలో జోడిస్తూ విధి విధానాలను రూపొందించిందన్నారు. ఆ మేరకు ప్రతి అధికారి KPI ETPS స్వర్ణాంధ్ర పోర్టల్ నందు నిర్దేశించిన డేటాను అప్లోడ్ చేయాలని తదనుగుణంగా డేటాను ప్రాసెస్ చేసి ఇస్తుందన్నారు. జిల్లా నందు 65,000 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయని గ్రామ సభల ద్వారా అర్హత కలిగిన వారిని గుర్తించి వారి యొక్క అవసరాలను తెలుసుకొని పోర్టల్ నందు అప్లోడ్ చేయాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు రోజులో ఒక గ్రామ సభ సందర్శించి ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. గత 2 నెలల క్రితం చేసిన సర్వే డేటాను డౌన్లోడ్ చేసుకుని వారిలో వివిధ కారణాల వల్ల మరణించిన అనర్హుల్ని, అంగీకారం లేని వారిని గుర్తించి తొలగిస్తూ అర్హులకు న్యాయం చేకూర్చాలన్నారు. సచివాలయ సిబ్బందికి పోర్టల్ ద్వారా బంగారు కుటుంబాల అవసరాలు, డేటా ఎంట్రీ విధి విధానాలపై ఎంపీడీఓలు అవగాహన పెంపొందించి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. Agriculture, revenue, all the departments. So అవన్నీ కలిపి roughly around 131 key parameter indicators ఉన్నాయి. At the same time మండల్లో 23 departments కి 214 indicators ఉన్నాయి. So నిశాంత్, so I want JC ఒకసారి all HODs మీరు అది స్వర్ణాంధ్ర పోర్టల్లో ఈ key parameter indicators ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. such that మనము అందులో కూడా అప్లోడ్ చేసేటప్పుడు they have some specific units or periodicity of the review అంటే యాన్యువల్ గా టార్గెట్స్ ఉన్నాయా లేదు క్వార్టర్లీ ఉన్నాయా హాఫ్ ఇయర్లీ ఉన్నాయా ఇవన్నీ అందులో అడుగుతాయి ఆ పోర్టల్. సో ఒకసారి ఆ పోర్టల్లో ఐ వాంట్ HODs ఎస్పెషల్లీ ప్రాపర్ గా మీరు అందులో లాగిన్ అయ్యి మీ యొక్క డిపార్ట్మెంట్ రిలేటెడ్ లాగిన్స్ తీసుకొని ఏమేమి KPIs ఉన్నాయో మీకు ఐడియా ఉంది. అట్లీస్ట్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఐడియా ఉందా వీళ్ళకి? ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ఎక్స్ప్లెయిన్. SPDCL ఉన్నారా? SC రెస్పాండ్ అవ్వండి. SC EPDCL రెస్పాండ్ అవ్వండి. EPDCL SC ఉన్నారా? ఎలక్ట్రిసిటీ సొసైటీల అభివృద్ధికి చైర్మన్లంతా కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం టానేలంక సొసైటీ చైర్మన్గా జనసేన నాయకుడు గోదాశి పుండరి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జనసేన నాయకుడు గుద్దాటి చమ్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో దాట్ల బుచ్చిబాబు మాట్లాడారు. సొసైటీ అభివృద్ధికి కొత్తగా నియమించబడిన చైర్మన్ అంతా కృషి చేయాలన్నారు. DCCB చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సొసైటీలన్నీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓగురు భాగ్యశ్రీ, చెల్లి అశోక్, గుత్తుల సాయి, గోదాశ్రీ నాగేశ్వరరావు, తాడి నరసింహారావు, గొలకోటి దొరబాబు, దాట్ల పృథ్వీరాజ్, దుడ్డల స్వామి, కర్ర దుర్గా ప్రసాద్, ముమ్మిడివరం DCCB మేనేజర్ ఎరుబండి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సార్ ఒకసారి కొండేష్ గారు ఒకసారి కొండేష్ గారు ఒకసారి ఓకే ఒకసారి మీటింగ్ మీద వెళ్ళిపోయి ఏం చెయ్యం ఒకసారి మీటింగ్ మీద గొప్ప సల్దానికి ఒకసారి చూడగలను ఒకసారి రాజు దగ్గర ఉన్న అక్కడ ఉన్నటువంటి సొసైటీని అంటే ఎనామస్ కి ఇచ్చినప్పుడు రైతులకు అండగా ఉంటుంది సహకార సంఘాలు, రైతుల సంఘాలే సహకార సంఘాలు. మరి ఈ రోజు ఒక ఎకరానికి 8 లక్షల లోన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా డిపాజిట్స్ కూడా మరి 2% ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి మరి సొసైటీలకి మీరు అందరూ డిపాజిట్స్ రైతులందరూ కూడా మన సహకార బ్యాంకులో చేసుకోవాలి. అదేవిధంగా మన నియోజకవర్గం సొసైటీలన్నీ మినిమం 10 కోట్ల నుంచి 24 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉండి మంచి లాభాల్లో ఉన్న సొసైటీ 4-5 సొసైటీలు కొద్దిగా వెనకబడినాయి. వాటిని కూడా మేము కవర్ చేసుకుంటాం. మరి మా నియోజకవర్గంలో అందరూ రైతాంగం అంతా కూడా ప్రాంప్ట్ గా డబ్బులు ఎప్పటికప్పుడు కట్టి తిరగేసుకుని మంచి రైతులు అందరూ రైతాంగం ఉంది కాబట్టి తప్పనిసరిగా సహకార సంఘానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు నేను మీరు అందించి మరి దీన్ని బలోపేతం చేయాలి. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో
మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎంత క్రైసిస్ లో 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ మరి ఏదైతే పెన్షన్ ఇస్తానో కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ మన నియోజకవర్గంలో ప్రతి నెల మరి 10 గంటల లోపే 17.5 లక్షల పెన్షన్ ఖాతాలు ఇస్తాం. రేపు ఆగస్టు 1 నుంచి కూడా ఏదైతే వీడియోస్ ఉన్నారో వీడియోస్ అందరికి కూడా మరి పెన్షన్ ఇస్తామని చెప్పి మరి ఈ రోజు ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఏదైతే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మా నియోజకవర్గంలో 52 కోట్లు, ఒక నియోజకవర్గంలో 52 కోట్లు ఇచ్చాం చైర్మన్ గారు. అదేవిధంగా ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను హామీ ఇచ్చాం. సూపర్ 6 పథకాలు ఇస్తాను హామీ ఇచ్చి 3 పథకాలు ఇచ్చాం. మరి రైతులకు కావాల్సిన అన్నదాత సుఖీభావ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల వచ్చే నెలలోపు వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తే 14,000 వేసి 3 వాయిదాల కింద రైతులకి మరి జమ చేస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో యువతకు కూడా మరి తొందరలోనే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మరి MGNRG నిధులు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నింటిలో తీర్మానం పెట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ బాగలేదు, రోడ్లు ఎక్కడ పోతున్నాయి అన్ని కూడా తీర్మానాలు చేయటం. దాంట్లో భాగంగా సుమారు మనం 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ తెచ్చి ఆల్రెడీ వర్క్లన్నీ కూడా చేసుకున్నాం. మళ్ళీ 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కూడా తెచ్చుకున్నాం. MGNRG నిధులు ఇచ్చి సుమారు 50-60 కిలోమీటర్లు CC రోడ్లు వేసుకున్నాం. అంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసిన దాఖలు లేవు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఎంత ఇబ్బందుల్లో కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 24/7 కష్టపడి మోడీ గారి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ముమ్మనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నా ఎమ్మెల్యే గారు శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు ముమ్మనూరు నియోజకవర్గం మొత్తం మీద జనసేనకి పెద్దపీట వేసి సొసైటీ అధ్యక్షుల ఎంపికలో మొత్తం 4 మండలాలకి కూడా 5 ప్రెసిడెంట్లుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు టానేలంక సొసైటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో చైర్మన్ తుమ్మల బాబు గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు పాల్గొనడం నాకు చాలా సంతోషం. మనకి టాన్లంక సొసైటీ 16 కోట్ల టర్నోవర్లో 15 లక్షల నికర లాభంలో ఉంది. మేము ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తానని చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు AMC చైర్మన్ జనసేన పార్టీకి ఇవ్వడం కూడా మాకు ముమ్మనూరు నియోజకవర్గంలో చాలా మాకు సంతోషం. మమ్మల్ని అన్ని విధాలుగానే జనసేన కార్యకర్తలను అయితే నాయకులను అయితే గౌరవిస్తూ మేము బుచ్చిబాబు గారు నాయకత్వంలో ఎదురుకెళ్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్. తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారి 216పై ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో సంఘటనా స్థలంలో 3 వ్యక్తులు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను 108లో కాకినాడ GGHకు తరలించారు. కాకినాడ నుండి తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామం చిన్న వలసల ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఈ ప్రమాదానికి గురి కావడంతో అందులో 3 మహిళలు, డ్రైవర్ ఉన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారి 216పై ఆటో ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో 3 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను 108లో కాకినాడకు తరలించారు. కాకినాడ నుండి యానం వైపుకు ఆటో వెళ్తుండగా పటవల వద్ద ఈ ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామం చిన్న వలసల బంధువుల ఇంటికి వెళ్లి మహిళలు వెళ్తున్నారు. ప్రమాదంలో 3 మహిళలు, డ్రైవర్ కూరాకుల కుమార్ రాజా, పాతబత్తు దుర్గ, లంక భవనిలు సంఘటన స్థలంలో మృతి చెందారు. యానం కురుసాంపేట చెందిన ఆటో డ్రైవర్ కాగా 2 మహిళలు కాకినాడ ఏటుమొగ్గగా కోరగా పోలీసులు గుర్తించారు. మరో మహిళ లక్ష్మి తీవ్రంగా గాయపడడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని SI సత్యనారాయణ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమార్ రాజా పెట్టాను. తమ్ముడు
ట్రాఫిక్ ఆగిపోతుంది కదా. తాళిరు మండలం కోరంగి గ్రామంలోని కొత్త కోరంగిలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర అనాథ బాలల వృద్ధుల ఆశ్రమంలో యానంకు చెందిన ప్రముఖ సామాజిక వ్యక్తి తలాటం ప్రకాష్ రావు ఆయన తల్లి వెంకటేశ్వరమ్మ భార్య రాజమల్ల జ్ఞాపకార్థం ఆయన వస్త్రదానం స్వీట్స్ ఆయన స్నేహితుల ఆది ఫ్యాషన్స్ వీరబాబు పెద్దిరెడ్డి బాబిల్తో కలిసి అందించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళిరు మండలం కోరంగి గ్రామంలోని కొత్త కోరంగిలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర అనాథ బాలల వృద్ధుల ఆశ్రమంలో యానంకు చెందిన ప్రముఖ సామాజిక వ్యక్తి తలాటం ప్రకాష్ రావు ఆయన తల్లి వెంకటేశ్వరమ్మ భార్య రాజమల్ల జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు ఆది ఫ్యాషన్స్ వీరబాబు పెద్దిరెడ్డి బాబిలతో కలిసి చిన్నారుల వృద్ధులకు వస్త్రాలు స్వీట్స్ భోజనం అందించి నిరాశ్రయుల పట్ల వారికి ఉన్న మక్కువను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు బాబీ వీరబాబులు మాట్లాడారు. చాలా మంది ధనవంతులు ఉంటారని, అయితే ఇటువంటి అనాథల వృద్ధులకు సహాయం చేయాలని దృక్పథం తలాటం ప్రకాష్ రావు లాంటి వారికే ఉంటుందన్నారు. ఆయన పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్న అన్నం పెట్టుకుంటా చిన్న ఏమంటారా పైసమా చారు ఏమంటారా చారు చారు అంటారా అన్నం కూడా ఏమంటారా రైస్ ఏమంటావమ్మా ఏం కావాలి ఇంకైనా చాలా రెండు 2015 నుండి ప్రారంభించాను ఈ కార్యక్రమాలు. ఇప్పటికి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇలాగే కొనసాగించాలని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉంది. భగవంతుడు కూడా సాటింటే నేను చనిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇలా చేద్దామని దృక్పథంతో ఉన్నాను. అయితే ఏంటంటే ఈ పేద ప్రజలకు పెట్టి దాంట్లో వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వుతోటి నా మనసు అలాగే ఇదైంది. తర్వాత నాకు 2 కొడుకులు, ఒక కూతురు, ముగ్గురికి పెళ్ళిళ్ళు చేశాను. భగవంతుడి దయ వల్ల వాళ్ళు సెటిల్ అయిపోయారు ఎవరిమట్కాల్లో. నేను ఒక్కడనే నా జీవితం ఇలా కొనసాగినాను, ఎదుగుతున్నాను. పిల్లల సహకారం కూడా నాకు ఉంది. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఇలాగే చేద్దామన్న సంకల్పంతో పూర్తిగా ఉన్నానండి. సేవా కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈ కోరంగి అనాథాశ్రమాన్ని కూడా ఇవ్వడానికి వచ్చాం. ఆ పిల్లలకి భోజనాలు, బట్టలు, స్వీట్స్ కూడా మేము తీసుకొచ్చాం. మేము 3 ఫ్రెండ్స్. పేరు తలాటం ప్రకాశరావు అండి. యానం 2వ క్రాస్ వీధి, జిక్రే నగరు. నేను నా భార్య, నా తల్లి పోయిన రోజుల్లో తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాను. ఈ మిగిలిన రోజుల్లో కూడా ఒక్కోసారి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటానండి. అంటే సంవత్సరానికి 3 సార్లు, తప్పకుండా 3 సార్లు చేస్తుంటానండి. బట్టల షాప్ ఓనర్ గారండి. ఈయనేమో రాజకీయంగా మా పెద్దరెడ్డి బాబు, మా తమ్ముడు రాజకీయంగా తిరుగుతూ
మాకు ఇలాంటి కార్యక్రమాలు సహకారం చేయడానికి పాపం ఎన్ని పనులు ఉన్నా సరే మార్గం వస్తుంటాడు. ఈ ఆది ఫ్యాషన్ బట్టల షాప్ అయినా మాకు పూర్తిగా సహకరించి డబ్బులు తక్కువతో పిల్లలకు బట్టలు ఇవ్వడం, చీరలు ఇవ్వడం అవి అన్నీ ఇచ్చి మాకు బాగా సహకరిస్తున్నారని నేను అందుకని చెప్పేసి ఈ తెలియజేస్తూ ఈరోజు మనం కోరంగిలో ఉన్న అనాథాశ్రమానికి మన తలాటం ప్రకాశ్రావు గారు ఇక్కడ ఉన్న అనాథలకు, వృద్ధులకు, అలాగే పెద్దవారికి ఆయన ప్రతి సంవత్సరం ఎన్నోసార్లు భోజనాలు, అలాగే బట్టలు, స్వీట్స్ పంచిపెట్టడం జరుగుతుంది. నేను ఇప్పుడు కూడా ఆయన ఇలాంటి మంచి కార్యక్రమం చేసేవారికి మనకు అవసరమైన పనులు ఎన్నోట్లకి మనం తిరుగుతుంటాం. అవసరమైనప్పుడు మనం మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం చేసే చిన్న సహాయం వారికి ఉండి సహాయపడడం. నేను ఎప్పుడు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది. ఇది అన్ని ఓల్టేజ్ హోమ్లో అవ్వచ్చు, లేదా గుడి దగ్గర అవ్వచ్చు, లేదా వేరే వేరే చోట ఎవరైనా ప్రజలు నష్టపోయిన దగ్గర ఆయన సహాయ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ప్రజలందరినీ కూడా కోరేది ఇలాంటి ఆశ్రమాలకు ఇవ్వండి. మీరు ఎక్కడెక్కడో ఎంతో ఫండ్ ఇవ్వడం కాదు, పెద్ద పెద్ద వాటికి ఫండ్ ఇవ్వడం కాదు, ఇలాంటి చిన్న చిన్న ఆశ్రమాలకి, అనాథకి, వృద్ధులకి ఇలాంటి ఆశ్రమాలకి ఇస్తే వాళ్ళకి స్వయంగా మీరే పట్టుకొచ్చి ఇవ్వచ్చు. లేదంటే ఆశ్రమం నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారిని కాంటాక్ట్ చేసి మీరే పంపిస్తే పాపం వాళ్ళకి ఉపయోగపడినట్టు ఉంటుంది. మనం ఎన్నో డబ్బులు తగలేయడం జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్లోని. ప్రజలు అవసరం లేని ఖర్చులకి ఎన్నో 20 రూపాయలతో పోయేది 200 దాకా 5 స్టార్ హోటల్కి వెళ్ళి మనం తింటున్నాం. అలాంటప్పుడు మీరు ఇక్కడ 20 రూపాయలు ఈ యొక్క చిన్నపిల్లలకి, వృద్ధులకి ఇచ్చినట్టయితే ఆ అమౌంట్ వీళ్ళకి ఆ టైప్లో మీరు నెలకి ఎంత అని చెప్పి ఇవ్వగలిగితే పాపం వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రకాశ్రావు గారు ఇప్పుడు కూడా సంవత్సరానికి 4-5 సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది చేసినప్పుడు మేము ఆర్థికంగా సాయం చేయలేం, మేము మధ్యతరగతి వాళ్ళం. కానీ మనం చేసే చిన్న సహాయం వారికి కూడా వచ్చి సహాయపడటం. ఈ విధంగా మనం ఎవరైనా సరే ఎక్కడైనా సరే సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ఆర్థికంగా సాయం చేయకపోయినా మన తోచిన మన మానవ సాయం అంటే అక్కడ ఉండి మనం ఎంతవరకు సాయం చేయాలి అంతవరకు చేస్తే అది దేవుడు మనల్ని కంపల్సరీ రక్షిస్తాడని చెప్పి కోరడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద వాటికి వెళ్ళి డొనేట్ చేయగలదు. ఇలాంటి చిన్న చిన్న వాటికి, అనాథలకి, వృద్ధులకి, ఆశ్రమాలకి డైరెక్ట్ మీరు పట్టుకొచ్చి ఇవ్వచ్చు. లేదంటే మాలాంటి పబ్లిక్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, మీరే డైరెక్ట్ వాళ్ళకి అమౌంట్ కొట్టచ్చు. లేదు మాలాంటి వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకి అందుతుంది, నిరుపేదలకు అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను నేను. నమస్కారం. ఐపోలవరం మండలం ఎదురులంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉలవలమ్మ తల్లి ఆలయం వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో గో పూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు గోవుకి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వికాస్ గతివిధి సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత గ్రామ వికాస్ సంయోజక్ తిరుపతయ్య, విభాగ్ గ్రామ వికాస్ సంయోజక్ చదరం నరసింగారావు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పెన్మత్స గోపాలకృష్ణరాజు, అల్లూరి వెంకటరామరాజు, అల్లూరి వెంకట సుబ్బారాజు, ముదునూరి సీతారామరాజు, దాట్ల సత్యనారాయణరాజు, చెలువూరి సూర్యనారాయణరాజు, నడింపల్లి వెంకటరాజు, జంపండి సత్యనారాయణరాజు, పెన్మత్స సాయిరాజు, డాక్టర్ రెల్లు గంగాధరం, సాయిరాం, విద్యానికేతన్ కరెస్పాండెంట్ సల్లాది శ్రీనివాసరావు, సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు. వ్యాధిచోర దుర్భిక్షారాజవాద సర్వోపద్రవ్యశాంత్యర్థం గోదేవత చెప్పుకోవాలి. అనుగ్రహ శిత్యర్థం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప గోదేవత ప్రీత్యర్థం భూ గిరి దేవత అనుగ్రహ శిత్యర్థం యథాదిత్య జ్ఞానాభరణాది నీరాజనాంతరం శుద్ధాగమనిపయామి పుష్పాది నమస్కారం చేయండి. ధాతృణం భువనకేశ్వరదేవకమసుదారం ఇమం యజ్ఞనత్న
కొంచెం అలా ఉండండి మేడం. కింద కూర్చోలేని వారు కుర్చీల్లో కూర్చోవచ్చు. రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రూమ్స్ కూడా బయటికి ఇచ్చేసారు. కూర్చోండి. దూరంగా వెళ్ళండి. ఒక్కోసారి గమ్ముని కాదు. అందుకోవాలని కోరుకుంటూ గ్రామ వికాస్ సమితి తొందరలోనే మన ఎదుర్లంక గ్రామంలో నిర్మాణం చేసుకోవాలని, ఆ విధంగా అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా మహిళలు, మాతృమూర్తులు కనీసం ఎక్కువ సంఖ్యలో ఉండి వాళ్ళతో పాటు అన్ని వర్గాల వారిని కూడా మన పెద్దలతో కూడా మాట్లాడి అందరూ కూడా కలిసి మన గ్రామాన్ని అన్ని రంగాల్లో వికాసం చెందేటట్టుగా అన్ని కులాల నుంచి కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పిస్తూ, అన్ని వృత్తుల వారిని కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తూ, అన్ని వర్ణాల వారిని కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తూ ఒక చక్కనైనటువంటి గ్రామ సమితిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా గ్రామ వికాసంలో ఉన్నటువంటి అనేక ఆయామాల తాలూకు పనులు మన గ్రామంలో జరగాలని కోరుకుంటూ రాబోయే కార్యక్రమాలని విజయవంతం చేయడానికి మనందరం కూడా ఒక మంచి సంకల్పం తీసుకొని బయలుదేరదామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అన్ని రకాల ప్రయోజనం ఉన్నటువంటి
ఈ బ్రహ్మనాదం అనేటువంటి ఓంకార మంత్రాన్ని ఆ రకంగా మనం ఉచ్చరించడం వల్ల మనం అన్ని రకాలుగా శక్తివంతులమయ్యాము. ఇక మనం సామూహికంగా కూర్చున్నాం కాబట్టి మనం 3 సార్లు మనం ఉచ్చారణ చేయడం జరిగింది. ఈ బ్రహ్మనాదాన్ని, ఈ ఓంకార మంత్రాన్ని మనం వ్యక్తిగతంగా కూడా మనం సాధన చేయొచ్చు. మన ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ మనం ఒకరిగా ఉన్నప్పుడు 3 సార్లు కానీ అంతకన్నా ఎక్కువ సార్లు కానీ ఆ రకంగా మనం ఈ మంత్రాన్ని మనం ఈ రకం ఉచ్చరిస్తూ మనం సాధన చేయొచ్చు. ఆ రకంగా శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా అన్ని రకాలుగా బతకడానికి, అన్ని రకాలుగా జీవించడానికి ఈ ఏకాక్షర లేదా సంయుక్తాక్షర మంత్రమైనటువంటి బ్రహ్మనాదం ఆ రకంగా మన అందరినీ కూడా ఆ రకం ముక్తి పథాన, మోక్ష పథాన నడిపించేటువంటి ఏకైక మంత్రం. మనం ఈ రకంగా ప్రపంచంలో వేరే ఏ దేశాలకు ఇంత గొప్పనైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం ఏది లేదు. కాబట్టి అలాంటి మంత్రాన్ని మన పూర్వీకులైనటువంటి మునులు, ఋషులు, యోగులు వాళ్ళంతా ఆచరించి మనకు అందించారు. ఆ రకంగా మనం కూడా ఆచరిస్తూ మన అందరం కూడా ముక్తి వైపు, మోక్షం వైపు పయనించాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. హిందూ బంధువులారా, చాలా సంతోషం, మీరు సహకరించారు. గోమాతలో నివసిస్తారు. అప్పటిదాకా లక్ష్మీదేవతకు అవకాశం ఇవ్వలేదట గోమాత. కాబట్టి లక్ష్మీదేవత వెంటబడింది గోమాత వెంట. అందరికీ అవకాశం ఇచ్చావు, నాకు కూడా అవకాశం ఇవ్వాలని. ముందు గోమాత ఒప్పుకోలేదట. నువ్వు చంచల స్వభావం లక్ష్మీదేవత, నువ్వు చంచల స్వభావం కాబట్టి నీకు కనుక అవకాశం ఇస్తే నేను కూడా చంచల స్వభావం వచ్చేస్తుంది నాకు. ఆయన లక్ష్మీదేవత వదిలిపెట్టలా. అప్పుడు చివరాఖరికి నీవు కూడా ఉండు అని ఆ రకంగా అవకాశం ఇచ్చింది. కాబట్టి లక్ష్మీదేవత స్థానం ఎక్కడంటే గోమాతలో పేడ. కాబట్టి పేడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవత యొక్క నివాస స్థానం. అందుకే మనం గోమాతకు దేవుడికి మనం పూజ చేసిన విధంగానే పూజ చేస్తూ అదే రకంగా ప్రదక్షిణ చేస్తాము. తప్పనిసరిగా వెనుక వైపు మనం పూజ చేస్తాము. లక్ష్మీదేవత నివాస యొక్క స్థానం. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మృతికి సంతాపం తెలిపేస్తూ తాళరేవు ప్రజా సంఘాల భవనంలో జరిగిన సభలో ఘన నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సభలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు టేకుముడి ఈశ్వరరావు, వల్లు రాజాబాబు, చల్ల సంతోష్ కుమార్, దడాల వెంకటేశ్వర్లు, అత్తిలి వీర వెంకట సత్యనారాయణ, వల్లు వెంకటనారాయణ, మందపల్లి వేణు, చీకర్ల సూరిబాబు, సిహెచ్ విచిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయన మనం సర్కారీ పరిస్థితి రాజకీయ వ్యవస్థ రాజభవన్ గారు అతి గౌరవ గారు ఆయన చిత్రపటానికి పౌరులు జోహార్ అచ్యుతానందన్ గారు, జోహార్ కామ్రేడ్ అచ్యుతానందన్ గారు, జోహార్ జోహార్ సాధిస్తాం అచ్యుతానందన్ గారు ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం జోహార్ కామ్రేడ్ అచ్యుతానందన్ గారు, జోహార్ జోహార్ సాధిస్తాం కామ్రేడ్ అచ్యుతానందన్ ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం అమర్ రహే అచ్యుతానందన్ గారు, అమర్ రహే అమర్ రహే అమర్ రహే కామ్రేడ్ అచ్యుతానందన్, అమర్ రహే అమర్ రహే సాధిస్తాం అచ్యుతానందన్ ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యానం విద్యుత్ శాఖ ఏఈ ఎంబీవీ సత్యనారాయణమూర్తి కోరారు.
యానం శివారు కనకాలపేట మున్సిపల్ కళ్యాణ మండపంలో గ్రామస్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎం సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యానం విద్యుత్ శాఖ జేఈ లంక నక్షత్రం, స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు, కవల బాబులు, జక్కపు బ్రహ్మయ్య, కోన వెంకటరావు, ఎల్ల లక్ష్మణరావు, విద్యుత్ శాఖ సిబ్బంది కోన శ్రీనివాస్, బాలయోగి, సీతారాం, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అది ఉదయం సూర్యరశ్మికి ముందు, సూర్యోదయం ముందు ఒక 7 టైంకి, సాయంత్రం ఆఫ్టర్ 5 ఒక ½ అవర్ సోప్ వాటర్ తోటి మనం క్లీన్ చేసుకుని అయిపోతుంది. దానికి మనం సెపరేట్గా ఏమి ఇది చేయవలసిన లేదు. చిల్డ్రన్ సేఫ్టీ మనం దాన్ని కరెంట్ జనరేట్ చేసి టైంలో దాన్ని టచ్ చేసినా అదేమి మనకు షాక్ పడుతుంది. షాక్ కొట్టి వోల్టేజ్ అందులో ఉంటుంది. అది ఎంత హైట్లో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి, దీనికి సంబంధించి అన్ని గైడ్ చేస్తారు వాళ్ళు. దాన్ని మించి మీకు ఇంకెప్పుడు డౌట్స్ ఉన్నా మీరు ఎప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. ప్యానల్స్ బ్రాకెట్ చెప్తున్నారు పాలిక్యాప్ అని, అది మనకు తెలియదు టెక్నికల్ యాక్చువల్గా విక్రమ్ సోలార్ ఒకటి, అదాని ఒకటి, టాటా ఒకటి, ఇలా అలాగే మన ఆర్కే సోలార్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎఫిషియన్సీ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఆ ప్యానల్ మనం ఉపయోగించడం వల్ల ఎంత ఎఫిషియన్సీ, ఎంత వోల్టేజ్ మనకు బయట అవుతుంది అనేది మనకు ఇంపార్టెంట్. ఆ వోల్టేజ్ మనకు ఉండి కొద్ది తగ్గకూడదు. స్టాండర్డ్ ప్యానల్స్ ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ స్టాండర్డ్ ప్యానల్స్ మన దగ్గర లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్టులో ఉన్న ప్యానల్స్ వేసుకుంటేనే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఏదైతే సబ్సిడీ కూడా రాదంటే వీళ్ళు అప్లోడ్ చేయడానికి కూడా కుదరదు. మేము దానికి సప్లై సింక్రనైజ్ చేయడం, గ్రిడ్కి కనెక్ట్ చేయడం కూడా జరగదు. 1 కిలోవాట్ 60 స్క్వేర్ ఫీట్ అది ఎంత కాంట్రాక్ట్ ఎంత లాంగ్ ఇవ్వాలి. పిఎం సూర్యగర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్లో 3 కిలోవాట్ సోలార్ విద్యుత్తుని మనం ఇంట్లో వేయించుకోగలిగితే దానికి 78,000 రూపాయలు సబ్సిడీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వితిన్ 10 days లోపల మీకు పేమెంట్ అయ్యేలా చేస్తాం. దాని ద్వారాగా మన 3 కిలోవాట్లో ఒక 400 యూనిట్లు మనకి మంత్లీ అప్రాక్సిమేట్గా సుమారుగా మనకి జనరేషన్ వస్తుంది. ఆ 400 యూనిట్లలో మీరు వాడుకున్న యూనిట్లు కాకుండా మిగిలిన బ్యాలెన్స్ యూనిట్లు గ్రిడ్కి వెళ్ళిపోతాయి. ఆ గ్రిడ్కి ఎన్ని యూనిట్లు మీరు పంపించారో దానికి నెలాఖరుని బిల్ వేస్తాం. అలాగే దాన్ని సంవత్సరాంతంలో దానికి 5 రూపాయలు, ఒక యూనిట్కి 5 రూపాయలు 77 పైసలు వంతున దానికి పేమెంట్ కూడా వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది 2 రకాల బెనిఫిట్ అయిన స్కీమ్. దయచేసి ఈ పథకాన్ని ఇతోధికంగా ఉపయోగించుకోవాల్సిందిగా విద్యుత్ వినియోగదారులు కోరుతున్నాను. తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో వేచేస్తున్న శ్రీ బాల విజయ కనక దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కొండపేటి శ్రీరామ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దోమ రామారావు కుమారుడు బ్రహ్మస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆలయం వద్ద 1000 మందికి అన్నదానం చేశారు. తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో వేచేస్తున్న శ్రీ బాల విజయ కనక దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కొండపేటి శ్రీరామ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దోమ రామారావు కుమారుడు బ్రహ్మస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆలయం వద్ద 1000 మందికి అన్నదానం చేశారు. చంద్రరావుని ఉద్ధరించాలి, మర ఆలకించాలి, మోక్షమసగితివి, ప్రసాదమసగితివి, కన్న తల్లి కనక దుర్గా కదలి రావమ్మ, నిన్ను
जलीयेश्वे सर्वार्थसाधके शरण्ये देवी नारायणी नमोस्तुते। చిన్నపట్టి వెంకటేశ్వరంలో వేలు చేసినటువంటి బాల ప్రదేశంలో శ్రీ బాల విజయకర దుర్గామ్మవారి యొక్క ఆలయంలో శ్రావణ మాస సందర్భంగా ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం రావడం విశేషం. అది కూడా మొదటి రోజు రావడం చాలా విశేషంగా భావిస్తూ భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసం వచ్చేసరికి అందరూ కూడా వరలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేద్దామని చెప్పి అందరూ సంకల్పిస్తారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే విష్ణువక్షస్థలే దేవి నారాయణీ నమోస్తుతే అని చెప్పి ప్రతి ఒక్క మానవులు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం చాలా శ్రేష్టం. ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత సమస్త జనులందరికీ కూడా సమస్తమైనటువంటి వరాలిచ్చేటువంటి తల్లి మనందరికీ కూడా నినాది అష్టైశ్వర్యాలని కూడా కలగజేసేటువంటి మాసం శ్రావణ మాసం. అటువంటి మహోన్నతమైనటువంటి మాసంలో ఈ రోజున ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి అమ్మవారికి లలితా సహస్రనామంలో భక్తులందరి చేత కూడా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే అంత ముందు రోజు మన ధోమ రామారావు గారి అబ్బాయి పుట్టినరోజు, ఈ రెండు ఒకేసారి రావడం, ఈ రోజు ఆయనే వాళ్ళ కుటుంబం మొత్తం అందరినీ పిలిపించి ఆ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం అన్న సందర్భ రూపంలో జరిపించుకుంటూ మన ధోమ రామారావు గారు, ఈ ఆలయ నిర్మాణ ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమం చాలా చక్కగా, అదేవిధంగా దసరాలో జరగబోయే జనం ఈరోజు చాలా వైభవంగా చూసాం. ఎందుకంటే స్కూల్ పిల్లల్ని మొత్తం 350 మంది వాళ్ళని కూడా రప్పించి ఈ యొక్క అన్న సంతర్పణం పెట్టడం వల్ల సామాన్య విషయం కాదు. ఐపోలవరం మండలం గోగులంక గ్రామంలో అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అటవీ భూముల పరిరక్షించాలని అధికారులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆదేశాలు జారీ చేశారు. ఐపోలవరం మండలం మురమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామస్తులతో పాటు అటవీ శాఖ రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సుబ్బరాజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా అటవీ భూములు పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అంతేకాకుండా అటవీ భూముల పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూముల పరిరక్షణకు ఒక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దళిత యువకుడు డోను పాటి మహేష్పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నీడి వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కమిడి ఈశ్వరిబాయ్, కుసుమ శ్రీనివాస్, విప్పర్తి శ్రీనివాస్, గొలిపే నాగేశ్వరరావు, నల్లి ఈశ్వరరావు, రొక్కంలో వరాజు, అదృష్ట దీపకుడు, పెనుమాల రెడ్డి తదితరులు నిరసనలో పాల్గొని అనంతరం తహసీల్దార్ త్రినాథరావుకు వినతి పత్రం అందించారు. అతనిని విపరీతంగా అతనిపైన దాడి చేసి మరి గాయపరిచి మరి ఒక దళితులైనటువంటి దోనిపాటి మహేష్పై అతి దారుణంగా, అతి కిరాతంగా కొట్టడము, వైర్లతోనూ కర్రలతోనూ పశువుల కన్నా హీనంగా కొట్టడం అనేది చాలా హేయమైనటువంటి పద్ధతి. ఇది చాలా విష సంస్కృతి అని చెప్పేసి మేము తాళరేవు మండలంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లా తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం మరియు దళిత సీనియర్ నాయకులందరూ కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే మరి ఎవరైతే మరి ఈ దారుణానికి ఒడికట్టారో వారిపైన ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే మరి అరెస్టు చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అందరము కోరుతున్నాము. మరిగా పశువుల కన్నా హీనంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉండాలని చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇటువంటి దాడులకు పాల్పడినటువంటి వారిని మరి కఠినంగా శిక్షించాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. చేసిన వారిని శిక్షించాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలి. దోనిపాటి మహేష్పై జరిగినటువంటి మరి ఏదైతే హేయమైన చర్య ఉందో అది చాలా చట్టవిరుద్ధమైన చర్య. మరి డబ్బులకి తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అయితే మధ్యవర్తిగా ఉన్నందుకు మరి దోనిపాటి మహేష్ని చాలా విచక్షణంగా మరి బెల్ట్లతోని వాటితోని దాడి చేసి హింసించి దళితుడని ఒకే ఒక కారణంగా అతను అంత దారుణంగా హింసించారని అర్థమవుతూ ఉంది. అది కులం పేరుతో కూడా దూషిస్తూ మరి మహేష్ని చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది సరైన
చర్య కాదు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వారికి ఏదైతే బకాయి డబ్బులు ఉన్నాయో వాటి మీద వాళ్ళు చట్టపరంగా వెళ్ళాలి తప్ప మరి ఇటువంటి చట్టాన్ని కూడా వారి చేతుల్లోకి తీసుకుని మహేష్ని చాలా హింస పెట్టారు. దీన్ని మేము మా తాళరేవు మండల వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి రోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దళితులపై దాడులు, దళితులపై దాడులు శిక్షించాలి దోషులను, శిక్షించాలి దోషులను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ తాళరేవు మండలం పటవల జాతీయ రహదారి 216పై ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 3 మృతి. సొసైటీల అభివృద్ధికి చైర్మన్ అంతా కృషి చేయాలి సూచించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. తెలంగాణలోని కల్లూరు మండలానికి చెందిన చండ్రుపట్లలో స్కై విజన్ డిజిటల్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన పేరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి కృష్ణప్రసాద్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి సూచించిన యాన విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణమూర్తి. యానంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో అనర్హులకు అడ్డుకట్ట వేసి స్థానికులకు అవకాశాలు దక్కాలన్నదే నా ఉద్దేశం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.